ఇవాళ గ్లోబల్ పాలిటిక్స్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. చైనా భారతదేశానికి వార్నింగ్ ఇచ్చింది, డైరెక్ట్ వార్నింగ్. వరల్డ్ వార్ టైంలో జపాన్ ఏం చేసినా మీరు మర్చిపోకండి అని భారతదేశాన్ని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే, దాన్ని పక్కన పెడదాం. ఇవాళ సీజ్ ఫైర్ అంతా ఒక చిన్న దారం మీద నిలబడి ఉంది. ఆ దారం ఈగోని బేస్ చేసుకొని ఉంది. ప్రస్తుతానికి పాకిస్తాన్లో పీస్ టాక్స్ నడవాలని, రెండో రౌండ్ ఆ పక్క ఈ పక్క రావాలని ట్రంప్ గారు చాలా ట్రై చేశారు. జరగపోయేసరికి కొంచెం సైడ్కి వెళ్ళి తప్పుకున్నారు. మరి ఇటు సైడ్ ఏముంటుంది, ఇరాన్ ఏముంటుంది అనే డౌట్ మీకు రావచ్చు కదా. అండ్ ఇరాన్ కూడా చాలా బ్యాడ్ పేరు జరిగింది, అది నేను కాదనట్లేదు. ఇవాళ ప్రపంచంలో ఏ మూల డీజిల్కి పెట్రోల్కి కొరత వచ్చినా, ఏ ధర పెరిగినా కూడా యుద్ధానికి ఆపాదిస్తున్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఇరాన్ కొంచెం తగ్గొచ్చు కదా అని చెప్పి కొన్ని దేశాలు అనుకుంటున్నాయి. ఇన్ఫాక్ట్ ఈ బ్యాడ్ పిఆర్ ఇరాన్ కూడా మంచిది కాదు. ఇరాన్ తెలుసుకుంది మన సైడ్ నుంచి కూడా కొద్దిగా ఇనిషియేషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం యూఎస్ చెప్తున్న కండిషన్స్ మొత్తానికి మనం ఒప్పుకోకూడదు. అంటే మనం సింపుల్గా ఏం చేయాలి, మన సైడ్ నుంచి మనం ఒక పీస్ ప్లాన్ చెప్దామని చెప్పి ఇరాన్ 3 ఫేజ్ ఫార్ములాని ముందు పెట్టింది అమెరికా ముందు. దీనికి గనక మీరు ఒప్పుకుంటే యుద్ధం ఆగిపోతుంది, దీనికి మాది గ్యారంటీ అని చెప్పి ఇరాన్ చెప్తుంది. ఈ రెండు విషయాలు వేరు టాపిక్స్ అయినా కూడా భారతదేశపు కాంటెక్స్లో వీటి గురించి మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. నేను ఇవాళ అదే చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ మీకు రోజు కూడా వస్తుంది. ఇవాళ కొంచెం లేట్ అయింది. ఐ హ్యాడ్ ఎ ఫుల్ డే ఆఫ్ వర్క్. ఆ వర్క్ ఏమిటి, ఎందుకు అనేది కాలక్రమేణా మనకు తెలుస్తుంది. ఈ వీడియోలో అది డిస్కస్ చేయడం అసందర్భం, కానీ ఖచ్చితంగా మీరు ప్లెజెంట్గా సర్ప్రైజ్ అయ్యే న్యూసే మీకు ఇస్తా. అండ్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, ఒక రోజుకి 24 గంటల కన్నా ఎక్కువ ఉంటే కొంచెం బెటర్ కదా అనే ఫీలింగ్ వస్తుంది. అందుకని లేట్ అయింది, క్షమించాలి. బట్ ఎంత లేట్ అయినా కూడా 12 కన్నా ముందు మన వీడియో ఖచ్చితంగా వస్తుంది. ఆ వీడియోస్ ఈ నాలెడ్జ్ పిల్ని మీరు రోజు మిస్ అవ్వకూడదు అనుకుంటే కొత్త వాళ్ళకి మాత్రం చెప్తున్నాను నేను. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తే ఇరాన్ ఏం చెప్తుంది అంటే, చిన్న ఫ్లాష్ బ్యాక్ మనం వెళ్ళాలి. ఈ యుద్ధం అంతా మొదలైంది న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి. ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్ చేస్తుంది. అది 0 నుంచి 60% దాకా లాగేసింది. ఇది జరగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఇన్ని సంవత్సరాలు మనం ఆగాం, బాగానే ఉంది. కానీ ఈ 60% నుంచి అది ఎప్పుడైతే 90%కి వెళ్తుందో, అదే ఆ యురేనియం ఎన్రిచ్మెంట్, అది న్యూక్లియర్ కేపబుల్ మిజైల్స్ తయారు చేయడానికి ఇరాన్ ఎక్విప్ అవుతుంది. దాని తర్వాత ప్రపంచానికి చాలా డేంజర్ అవుతుంది అని చెప్పి ఇజ్రాయెల్ అమెరికాని నమ్మించి యుద్ధంలోకి దించింది. అండ్ అమెరికా ఎటువంటి కండిషన్స్ పెట్టినా కూడా ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్నే ఫోర్గ్రౌండ్లో పెట్టి మరీ పెడుతుంది. మీరు న్యూక్లియర్ ప్లాంట్లు మాకు అప్పచెప్పేయాలి, ఐఏఈఏ అని ఉంటుంది, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ సంథింగ్ అసోసియేషన్ ఏదో ఉంటుంది. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి, వాళ్ళు చెక్ చేసేలా ఉండాలి. మీ దగ్గర ఆల్రెడీ ఎన్రిచ్ అయిన యురేనియం ఏదైతే ఉందో 450 kilograms, అది మాకు ఇచ్చేసేయాలి. ఎప్పుడైనా ఎవరైనా మీ దేశానికి వచ్చి చెక్ చేయొచ్చు. ఇలాంటి కండిషన్స్ చెప్తే దానికి ఇరాన్ ఒప్పుకోవట్లా. అసలు మీరు మా దగ్గరకు వచ్చి న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడే ముందు మేము చెప్పిన ఈ ఫార్ములా మీరు ఫాలో అవ్వండి, యుద్ధం ఆగిపోద్ది అని చెప్పి ఒక 3 phases అని చెప్పింది. Iran slams down a non-negotiable 3-phase ultimatum via secret mediators, vowing direct talks with America resume only if Washington grovels to Tehran's ironclad demands. Phase number 1, తాత్కాలికంగా సీజ్ ఫైర్లు కాదు, డాక్యుమెంటేషన్ మీద సంతకాలు పెట్టి అసలు ఈ రీజియన్ మొత్తంలో స్టెబిలిటీ ఉంటుందని చెప్పి అమెరికా ప్రామిస్ చేయాలి ఇరాన్కి. ఇన్ఫాక్ట్ ఇరాన్కే కాదు, ప్రపంచం మొత్తానికి లిఖితపూర్వకంగా ఉండాలి. ఇరాన్కే కాదు, ఇరానియన్ ఎలైస్ ఎవరైతే ఉన్నారో, లెబనాన్ కానీ, సిరియా కానీ, ఈ దేశాలకు సంబంధించిన హౌతీస్, హెజ్బుల్లా, ఏ దేశాల మీద ఇజ్రాయెల్ దాడి చేసిందో ఆయా దేశాలు ఇరాన్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ మీద కూడా దాడి జరగకూడదు. కంప్లీట్గా సీజ్ ఫైర్ ప్రకటించాలి. వన్స్ ఇది ఆన్ పేపర్ పడిన తర్వాత రెండో ఫేజ్లోకి మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ రెండో ఫేజ్లో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద ఒక క్లారిటీ మనం తెచ్చేసుకుంటాం. వన్స్ ఈ సీజ్ ఫైర్ జరిగిన తర్వాత, ఇదంతా ఇరాన్ చెప్తున్న మాట, మేము స్లోగా పెట్టిన కండిషన్స్ అన్ని ఎత్తేస్తాం. మేము ఏ షిప్ అయినా ఏ కంట్రీ దగ్గరైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, ఇంటర్నేషనల్ వాటర్ పరంగా ఉండే రూల్స్ అన్ని ఫాలో అవ్వచ్చు. కానీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మాకు లివరేజ్ కాబట్టి కండిషనల్గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద మేము ఎప్పుడైనా మా ఆధిపత్యాన్ని చలాయించే హక్కు మాకు కావాలని చెప్పి ఇండైరెక్ట్ గా రాసింది ఇరాన్ ఈ ఫేజ్ లో. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు అంతా యాజ్ ఇట్ ఈస్ గా ముందున్నట్టే ఉంటుంది. కాకపోతే రేపు మా మీద ఏదైనా మిజైల్ పడితే మళ్ళీ మేము అదే చేస్తాం, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఏవైతే చేశాము. ప్లస్ ఇది కూడా రాతపూర్వకంగా. ఇది ఎందుకు ఇరాన్ ఎన్నిసార్లు చెప్తుందంటే, JCPOA అని చెప్పి ఒబామా గారి టైంలో ఒక డీలోడ్ సంతకం పెట్టి అమెరికా ఇరాన్ని వెనుపోటు పొడిచింది. అగైన్ ఈ ప్యాక్ట్ కూడా యురేనియం ఎన్రిచ్మెంట్ మీద మీరు చేయొచ్చు, ఒక లెవెల్ వరకు మీరు చేయొచ్చు అని చెప్పి అమెరికా పర్మిషన్ ఇచ్చింది ఇరాన్కి. ఇది లాంగ్ బ్యాక్ ఇది. సో అమెరికన్ హిపోక్రసీ, అమెరికన్ మెంటాలిటీ ఇరాన్ ఆల్రెడీ తెలుసు. దాన్ని బేస్ చేసుకుని ఫేజ్ వైజ్ డివిజన్ పెట్టింది ఇరాన్. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర మాట్లాడినప్పుడు కూడా ఏదైతే గ్లోబల్ సప్లై చైన్ కి ఇష్యూస్ వచ్చాయో అది మొత్తాన్ని మేము ఎత్తేసి దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మా సాయ శక్తిలో మేము ప్రయత్నిస్తాం. కాకపోతే కండిషనల్ హ్యాండ్ ఓవర్ హార్మూజ్ మీద మాకు కావాలని చెప్పి ఇరాన్ అడిగింది. ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి మనం మాట్లాడొచ్చు phase 3లో. దిస్ ఈస్ వాట్ ఇరాన్ ఇస్ సేయింగ్. అండ్ ఇక్కడ కూడా ఏంటి, ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికీ అర్థమైనా చెప్పాలంటే, న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఆయుధాలకు మాత్రమే కాదు, బాంబులకు మాత్రమే కాదు, ఇట్ కెన్ బి ఆల్సో యూస్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ. అండ్ దిస్ ఎనర్జీ, అండ్ మేము ఈ ఎనర్జీని వాడతాం అనేది ఇరాన్ చెప్తుంది. ఈ ఎనర్జీ కోసం ఎన్రిచ్ చేస్తున్నాం యురేనియంని అని. అండ్ ఇప్పటి వరకు జరిగిన టాక్స్ కూడా ఫెయిల్ అవడానికి కారణం ఈ న్యూక్లియర్ డిస్కషన్ అన్నిటికన్నా ముందు పెట్టడమే. అండ్ ఇద్దరికీ ఈగో ఉంది, యూఎస్కి ఉంది, ఇటు ఇరాన్కి ఉంది. అండ్ ఏదైనా గొడవ జరిగినప్పుడు రెండు వైపులా ఈగో ఉంటుంది, ఎటు వెళ్ళదని మనందరికీ తెలిసిన విషయం అది.
దట్ ఈస్ అ కోర్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ. ప్రస్తుతానికి అయితే ఆ సెకండ్ పీస్ టాక్ అయితే జరగట్లేదు, పాకిస్తాన్లో క్యాన్సిల్ అయి ఉంది. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, మీరేమనుకుంటున్నారు? ఇరాన్ పెడుతున్న ఈ ప్రపోజల్కి అమెరికా ఒప్పుకుంటుందని చెప్పి మీ ఫీలింగ్? వాట్ యూ థింక్ ఇట్? ఎనీవేస్, ఇరాన్కి సంబంధించిన సయ్యద్ అబ్బాస్ అరాక్చీ కూడా ద ఫారెన్ మినిస్టర్, హీస్ ఇన్ రష్యా రైట్ నౌ. సో ప్రస్తుతానికి చైనా, రష్యా ఇస్ హెల్పింగ్ ఇరాన్ అనే విషయం మనందరికీ తెలుసు. అండ్ ఇదే చైనా ఇండో పెసిఫిక్ లో ఎంత స్థాయిలో డామినెన్స్ చలాయిద్దాం అనుకుంటుంది మనందరికీ తెలుసు. అండ్ ద సేమ్ చైనా ఇస్ టెల్లింగ్, ఈ ఇండో పెసిఫిక్ రీజియన్ లో స్టెబిలిటీ కావాలంటే భారతదేశం తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని భారతదేశాన్ని హెచ్చరిస్తుంది జపాన్ కి సంబంధించి. ఇదంతా సింపుల్. దీని బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, జపాన్ కి ఇప్పటి వరకు పాలసీ ఉండేది, లీథల్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పోర్ట్ చేయకూడదు అని చెప్పి. దాన్ని స్క్రాప్ చేసి భారతదేశంతో ఒక డిఫెన్స్ ప్యాక్ట్ ఒకటి సైన్ చేద్దామని చూస్తున్నారు. ప్రస్తుతానికి ఇది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, కానీ ఈ ఆలోచనలో ఉన్నప్పుడే చైనా ధమ్కి ఇస్తుంది భారత్కి. అది ఎందుకు? అది లీథల్ వెపన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేడార్స్ ఉన్నాయనుకోండి, జపాన్ ఏదో ఒక ఇన్నోవేటివ్ రేడార్ ఏదైనా తయారు చేసి పాత్ బ్రేకింగ్ ఉంటే చాలా కాస్ట్ పెట్టి వేరే దేశాలకు అమ్మొచ్చు, బికాస్ దట్ ఈస్ నాన్ లీథల్. దానివల్ల ఎవరికి ఎటువంటి హాని జరగదు, డైరెక్ట్ అటాక్ ఉండదు, మిసైల్ కాదు అది. అదే ఫైటర్ జెట్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, మిసైల్స్, ఇవన్నీ ఏంటి? లీథల్ వెపన్స్ ఇవి. అండ్ జపాన్ హ్యాస్ సమ్ హార్డ్ కోర్ లీథల్ వెపన్స్. ఇవి బయటకి ఇరాన్ అమ్మడానికి చూస్తే ఇండో పెసిఫిక్ రీజియన్లో స్టెబిలిటీ ఉండదని చెప్పి చైనా నమ్ముతుంది. అండ్ చైనాలో కూడా పాకిస్తాన్ వాళ్ళకి భారతదేశం అన్న భారతీయులను ఎటువంటి విషయాన్ని నింపుతారో వాళ్ళు ఒంటి నిండా, ఒక సగటు పాకిస్తాన్కి భారతీయుల మీద ఎటువంటి ఫీలింగ్ ఉంటుంది అంతకు పదింతలు చైనీస్ వాళ్ళకి జపనీస్ వాళ్ళ మీద ఉంటుంది. ఇది మనకు అంత మెయిన్ స్ట్రీమ్లో ఉండదు, కానీ ఇట్స్ అ ఫ్యాక్ట్. మీరు కొన్ని వీడియోస్ చూపిస్తాను మీకు. ఒక చిన్న పిల్లోడు మ్యాప్లో జపాన్ ఉంటే దాన్ని చెప్పులతో కొడుతుంటాడు. చెప్పేదో ఆబ్జెక్ట్, అది ఆబ్జెక్ట్ తీసేస్తే కుర్చీ తీసుకొని వెళ్తాడు కొట్టడానికి. మీరు ఒకసారి చూడండి అది. లేదా చిన్నపిల్లలు అందరూ కలిసి జపాన్ మ్యాప్ని ఇలా తొక్కుతున్నారో చూడండి. వరల్డ్ వార్ 2లో జపాన్ ఏదైతే చేసిందో దాన్ని ఎవరు వెనకేసుకొని రాలేరు. దాని గురించి మాట్లాడాలంటే అది ఒక సెపరేట్ వీడియో. బట్ చైనా కూడా తక్కువ దేశం ఏం కాదు కదా. చైనా ఇస్ వెరీ సెల్ఫిష్ అండ్ వెరీ సెల్ఫ్ సెంటర్డ్. అచ్చ తెలుగులో చెప్పాలంటే గుంటనక్క దేశం. అందుకని యూ టెల్ మీ, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ టు సైన్ అ డీల్ విత్ జపాన్, ఎందుకంటే అమెరికాతో హెలికాప్టర్లో ఇదో అదో మన లైట్ ఏదైనా కొంటాం, కానీ అమెరికా మనం ట్రీట్ చేసిన విధానాన్ని చూసి, ఐ థింక్ మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను నేను, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్ హోల్ కంట్రీ అని పిలిచిన దేశం అది అమెరికా మనల్ని. It referred to India, China and some other countries as hellholes. American podcaster Michael Savage accused Indian and Chinese citizens of delivering babies in the US to get citizenship for the children. అండ్ అఫ్ కోర్స్ మనకి ఎకనామిక్ బెనిఫిట్స్ ఉన్నాయి అమెరికా నుంచి. అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనం పొడుస్తున్న అన్ని అక్కడ నుంచే తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం డైవర్సిఫై చేయాలి. రష్యా నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తెప్పించుకోవాలి, ఫ్రాన్స్ నుంచి జెట్స్ తెప్పించుకోవాలి, రఫేల్ 4.5 కానీ 5 కానీ ఎనీథింగ్. అలాగే ఇవాళ జపాన్ నుంచి ఏదైనా ఓపెన్ అవుతున్నా కూడా, ఇఫ్ ఇట్స్ నాట్ బ్యాడ్ అండ్ ఇఫ్ ఇట్స్ డైవర్సిఫైయింగ్ అవర్ పోర్ట్ఫోలియో, వై నాట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఇక్కడ చైనా ఎటువంటి ధమ్కి ఇస్తున్నా కూడా ఎథిక్స్ గురించి చైనా నుంచి తెప్పించుకునే స్థాయిలో అయితే మనం లేవని నా ఫీల్. అఫ్ కోర్స్ దే డూయింగ్ వెరీ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడీపీ అండ్ ఆల్, బట్ ఎథిక్స్ గురించి చైనా చెప్పకూడదు. జపాన్ కూడా 1.5% ఆఫ్ ఇట్స్ జీడీపీని దే ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ డిఫెన్స్. డిఫెన్స్ అంటే డిఫెన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటే అదేదో యుద్ధోన్మాదం కాదు, అది రైట్ టు సెక్యూరిటీ. 66 బిలియన్ 67 బిలియన్స్ అది ఈక్వేట్ అవుతుంది, నాట్ అ స్మాల్ అమౌంట్. అది మన దేశంతో కంపేర్ చేస్తే తక్కువే. మనకి ఐ థింక్ వీఆర్ స్పెండింగ్ $75 బిలియన్. కాకపోతే అందులో చాలా డబ్బులు పెన్షన్స్కి వాటికి వెళ్తాయి. అది చేయడం కూడా తప్పు కాదు. అది మన జవాన్లు మన కోసం, మన దేశం కోసం పనిచేస్తే వీ నీడ్ టు డూ దట్. బట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను, కానీ ఎక్కడో మన దేశం బ్రెజిలియన్ మోడల్ని అడాప్ట్ చేసుకోకూడదు అనే ఒక ఆశ మాత్రం నాకు ఉంది. అదేంటది? ఫ్రీబీ కల్చర్. మన దేశ సంపాదన నుంచి జస్ట్ మాక్సిమం అమౌంట్ ఫ్రీబీస్కి వెళ్ళిపోతుంటే రియల్ మీట్ మీద ఇన్వెస్ట్ చేయడానికి మా దగ్గర డబ్బులు ఉండవు. దీని మీద మీరేమంటారు చెప్పండి? ఈ ఫ్రీబీ కల్చర్, అగైన్ బ్రాడ్ స్ట్రోక్స్లో ఫ్రీబీసే ఉండకూడదని చెప్పట్లేదు. ఏ సోషియో ఎకనామిక్ వర్గానికైనా ఫ్రీబీస్ హెల్ప్ అవుతున్నాయంటే, అప్లిఫ్ట్ చేస్తాయంటే ఖచ్చితంగా చేయాలి. బట్ అదే ఒక మాధ్యమం లాగా దాని మీదే ప్రామిస్లు చేసి దాని మీదే ఓట్లు తీసుకుని ఈ సైకిల్ రిపీట్ ఏదైతే ఉందో చాలా టాక్సిక్ సైకిల్ అది. వాట్ యూ థింక్? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఓన్లీ మనకి ఏదో నెగిటివ్గా జరుగుతుందని చెప్పట్లేదు. రైట్ నో వీ హావ్ సైన్డ్ an FTA with New Zealand. India and New Zealand signed a free trade agreement in New Delhi on April 27, which on paper looks like a clean win. But like most trade deals, the real story is in the fine print. గ్రేట్ FTA. మనం న్యూజిలాండ్కి అమ్మే సరుకుల్లో 100% వస్తువుల మీద టారిఫ్లు ఉండవు. అదే న్యూజిలాండ్ మనకు అమ్ముతున్న వస్తువుల్లో 95% వాటి మీద టారిఫ్లు లేవు. 5% మనం ఏదైతే సెక్టర్లు సేవ్ చేద్దాం అనుకుంటున్నాం, అగ్రికల్చర్, డైరీ, ఇవన్నీ వీటి మీద కండిషనల్ ఎలిమెంట్స్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. దీని మీద మీరేమంటే నాకు రాయండి కింద. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీకు కొంచెం గ్లోబల్ ఆర్డర్లోనే అడుగుతా. క్యూబన్ మిజైల్ క్రైసిస్ అని చెప్పి అది ఆల్మోస్ట్ న్యూక్లియర్ యుద్ధం దాకా తీసుకొచ్చింది ప్రపంచాన్ని. అది ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ ఇస్ 1960, ఆప్షన్ బి ఇస్ 1962, ఆప్షన్ సి ఇస్ 1965, ఆప్షన్ డి ఇస్ 1967. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి అక్కడ అజయ్ ఫ్రమ్ ఏ జూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడ రండి. ఇన్స్టాగ్రామ్లో OG ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇప్పుడు వచ్చి యూ హ్యావ్ టు చెక్అవుట్ ద ప్రొఫైల్. దేర్ ఇస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ హ్యాపీ. అండ్ ఏ జూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్
మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ స్టికింగ్ అప్ విత్ మీ. మీరు ఇస్తున్న ఈ రిటెన్షన్, ఈ వాచ్ టైం చూస్తుంటే ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఒకటే చెప్తున్నా, ఎక్స్ట్రాడినరీ డేస్ ఆర్ అహెడ్. గట్టిగా పనిచేద్దాం. ఐల్ కీప్ గెటింగ్ బెటర్, ఐల్ కీప్ గివింగ్ బెటర్ కాంటెంట్, ఆన్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్. ఈ జర్నీలో మీరు భాగం అవుదాం అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. ఇక ఈ నాలెడ్జ్ పిల్ మీ దాకా తెచ్చే పూచిని నాది. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ట్రంప్ గారి మీద ఒక దాడి యత్నం జరిగింది సాక్షాత్ వైట్ హౌస్ దగ్గర. అది ఎలా జరిగింది, ఎవరు చేశారు, వాట్ ఆర్ ద న్యూయాన్సెస్ అంటే క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది. లేదా అసలు యుద్ధం ఎలా మొదలైందంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ. నమః శివాయ.